మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 4 లైన్స్ అండ్ యాంగిల్స్లోని ఎక్సర్సైజ్ 4.4 నుండి క్వశ్చన్స్ చూద్దాము. సో ప్రీవియస్ వీడియోలో వచ్చేసి 12th క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో 13th క్వశ్చన్ నుండి చూద్దాం. ఒకసారి చూడండి, 13th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో. ఇన్ ద గివెన్ ఫిగర్ ఇఫ్ PQ పర్పెండిక్యులర్ టు RS, PQ parallel to SR, angle SQR is equal to 28 degrees and TRQ is equal to 65. So then find the values of X and Y అన్నాడు. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఫిగర్లో PQ అనేటువంటి ఈ సైడ్, ఈ లైన్ అనేది RS ఇక్కడ ఉంది, RSకి పర్పెండిక్యులర్గా ఉంది అన్నాడు. సో PQ అనేది RSకి పర్పెండిక్యులర్, అలానే PQ SR ఇవి రెండు కూడా ప్యారలల్ లైన్స్ అన్నాడు. తర్వాత SQR ఇక్కడ SQR అనేది ఎన్ని 28 డిగ్రీస్ అన్నాడు. నెక్స్ట్ TRQ అనేది 65 డిగ్రీస్ అన్నాడు. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇక్కడ X వాల్యూ అలానే Y వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎలా సాల్వ్ చేస్తాము ఒకసారి చూడండి. ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాము, ఓకేనా. సో ఇట్ ఈస్ గివెన్ దట్ PQ ఈజ్ పర్పెండిక్యులర్ టు PS. PQ అనేది PSకి పర్పెండిక్యులర్ అంటే ఇక్కడ ఎన్ని డిగ్రీస్ ఉంటుంది, 90 డిగ్రీస్ ఉంటుంది. సో అండ్ PQ ఈజ్ ప్యారలల్ టు SR. PQ SRకి ప్యారలల్. ఇంకేమి ఇచ్చారు, TRQ ఈజ్ ఈక్వల్ టు 65 డిగ్రీస్, అలానే SQR ఈజ్ ఈక్వల్ టు 28 డిగ్రీస్ ఇచ్చారు. సో ఇక్కడ PQ అనేది SRకి ప్యారలల్ అన్నాం కదా. సో PQ అనేది SRకి ప్యారలల్ అయినప్పుడు, ఇటు రెండు ప్యారలల్ లైన్స్ ఉన్నప్పుడు ఈ QR అనేది ఏమవుతుంది, ప్యారలల్ లైన్స్ నుంచి వెళ్ళేటువంటి లైన్ కదా, అదేమవుతుంది ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది కదా. సో అలా ట్రాన్స్వర్సల్ లైన్ అయినప్పుడు ఈ యాంగిల్, ఇక్కడ యాంగిల్ Q ఉంది కదా, ఈ యాంగిల్ Q, యాంగిల్ R అనేవి ఈక్వల్ అవుతాయి, అంతే కదా. ఇవి రెండు ప్యారలల్స్ అయినప్పుడు ఈ టూ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. ఎందుకు, ఇవి ఆల్టర్నేట్ యాంగిల్స్ కాబట్టి ఈక్వల్ అవుతాయి, ఓకేనా. అంటే అప్పుడు ఏమవుతుంది, X + 28 ఈజ్ ఈక్వల్ టు 65 డిగ్రీస్ అవుతుంది. సో దాని నుంచి X కనుక్కోవచ్చు, ఓకేనా. యాంగిల్ PQR ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ QRT. రీజన్ వచ్చేసి ఏంటంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఓకేనా. అంటే అప్పుడు PQR అంటే ఎంత యాంగిల్, X + 28 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు QRT వచ్చేసి 65 డిగ్రీస్, ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, X ఈజ్ ఈక్వల్ టు 65 - 28. 65లో నుంచి 28 మైనస్ చేస్తే ఏమవుతుంది, 15 - 8. 15 - 8 అంటే 7, 5 - 2 అంటే 3, అంటే 37 డిగ్రీస్ వస్తుంది. X ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 37 డిగ్రీస్. సో నెక్స్ట్ మనం Y వాల్యూ కనుక్కోవాలి. సో Y వాల్యూ కనుక్కోవాలంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, PQS ఈ ట్రయాంగిల్ తీసుకుందాం, ఓకేనా. PQS. సో ఈ ట్రయాంగిల్లో ఈ X తెలుసు, మనకి X తెలుసు, ఇప్పుడే కనుక్కున్నాము. Y అలానే ఇక్కడ P దగ్గర ఎంత ఉంది యాంగిల్, పర్పెండిక్యులర్ అంటే అర్థం ఏంటి, 90 డిగ్రీస్ ఉన్నట్టు, ఓకేనా. మనకి ఈ టూ యాంగిల్స్ తెలిసినప్పుడు ఈ యాంగిల్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా యాంగిల్ సమ్ ప్రాపర్టీని యూజ్ చేసి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, ఓకేనా. సో చూడండి, in triangle PQS we have angle SPQ plus PSQ plus PQS is equal to ఎంత, యాంగిల్ సమ్ ప్రాపర్టీ 180 డిగ్రీస్ కదా. సో ఇక్కడ వచ్చేసి యాంగిల్ సమ్ ప్రాపర్టీ. సో SPQ ఎంత, 90 డిగ్రీస్ కదా. సో SPQ 90 ప్లస్ PSQ ఎంత, Y కదా. PSQ అంటే S దగ్గర ఎంత ఉంది యాంగిల్, Y డిగ్రీస్. నెక్స్ట్ PQS అంటే Q దగ్గర X కదా. సో X అంటే మనకి తెలుసు 37 డిగ్రీస్ వచ్చిందని, ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్, ఓకే. సో నెక్స్ట్ Y ప్లస్ 90 + 37 ఎంత, 127 కదా, ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇప్పుడు Y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 180. ఈ ప్లస్ 127 అనేది మనము రైట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, -127. సో 180 - 127 అంటే ఎంత వస్తుంది, 10 - 7 అంటే 3. ఇక్కడ ఎంత ఉంటుంది, 7 ఉంటుంది. 7 - 2 అంటే 5, 53. సో Y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 53 డిగ్రీస్ వచ్చింది. సో దేర్ఫోర్ X ఈజ్ ఈక్వల్ టు 37 డిగ్రీస్, Y ఈజ్ ఈక్వల్ టు 53 డిగ్రీస్. సో ఇది ఆన్సర్, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 14th క్వశ్చన్. ఇన్ ద గివెన్ ఫిగర్ triangle ABC side AC has been produced to D.
ఇది ఒక ట్రయాంగిల్, ఏబీసీ అనే ఒక ట్రయాంగిల్. ఈ ఏసీ సైడ్ అనేది ఏమైంది, డి వరకు ప్రొడ్యూస్ చేశారు, అంటే పొడిగించారు. ఇంకేమి ఇచ్చారు, బీసీడి. బీసీడి ఇక్కడ యాంగిల్ వచ్చేసి 125 డిగ్రీస్ అన్నాడు. నెక్స్ట్ యాంగిల్ ఏ, యాంగిల్ బి అనేది వాటి యొక్క రేషియో ఇచ్చాడు, ఎంత 2:3 అని ఇచ్చాడు. అయితే ఫైండ్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి కనుక్కోమన్నాడు. సో వీటి యొక్క రేషియోస్ ఇచ్చాడు కానీ, సో యాంగిల్ ఏ, యాంగిల్ బి అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాము. ఇట్ ఈస్ గివెన్ యాంగిల్ ఏ ఈజ్ angle B is equal to 2:3 ratio. Okay, now so let angle A is equal to 2x, angle B is equal to ఏమవుతుంది 3x, అంతే కదా. సో నెక్స్ట్ ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ A అలానే B ఇవి రెండు కూడా, ఇప్పుడు ఇక్కడ C అనేది యాంగిల్ ఉంది, ఇది ఈ రెండింటికి కూడా బయట ఉన్నటువంటి యాంగిల్, అంటే ఇదేంటి ఎక్స్టీరియర్ యాంగిల్ కదా. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 2 ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ కదా. అంటే అప్పుడు ఏమవుతుంది, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అవుతుంది, అంతే కదా. సమ్ ఆఫ్ 2 ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టీరియర్ యాంగిల్ కదా. సో అదే ఇక్కడ రాద్దాము. ఇన్ ఏ ట్రయాంగిల్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ సమ్ ఆఫ్ its opposite interior angles. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. యాంగిల్ సి అయినా రాయొచ్చు, లేకుంటే బీసీడీ అయినా కూడా రాయొచ్చు. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అంటే, యాంగిల్ ఏ అంటే 2x ప్లస్ యాంగిల్ బి అంటే 3x ఈజ్ ఈక్వల్ టు బీసీడీ అంటే ఎంత ఇచ్చారు, 125 కదా. సో నెక్స్ట్ 2x ప్లస్ 3x, 2x ప్లస్ 3x అంటే ఎంత, 5x ఈజ్ ఈక్వల్ టు 125. సో నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 125/5. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివైడ్ అవుతుంది, అంతే కదా. సో నెక్స్ట్ క్యాన్సిల్ చేద్దాం. చూడండి, 5 2s 10, 2 ఉంటుంది, 5 2 5 అంటే 25, అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 25 డిగ్రీస్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏబీలు కనుక్కోవాలి. ఏబీలు కనుక్కోవాలంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2x కదా, అంటే 2 ఇంటూ x ఉన్న దగ్గర 25 డిగ్రీస్ రాద్దాం. సో 25 2s 50 కదా. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీస్. సో నెక్స్ట్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత, 3x కదా. సో 3x అంటే 3 ఇంటూ 25 డిగ్రీస్, అంటే 25 3s ఎంత, 75 డిగ్రీస్. సో దేర్ ఫోర్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీస్, అలానే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 75 డిగ్రీస్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్, ఓకేనా. సో రిమైనింగ్ సమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.